కూడా అక్కడ మరి ప్రధానమంత్రి బీసీ అని చెప్తున్న వీళ్ళు ఒప్పించి చేయొచ్చు. కానీ ఇది ఎట్లుందంటే మేము ఇక్కడ ఉద్యమం చేస్తాం, మీరు రిప్రజెంటేషన్ ఇస్తాం, తప్పుపడుతున్నారు కదా, అఖిల పక్షం దాకా కాదు వాళ్ళు, మీరు చేసినటువంటి సర్వే బిల్లునే వాళ్ళు తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాలని రాజ్యాంగంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కేంద్రం ఎట్లా చేస్తుంది? కేంద్రం ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది, కేంద్రం దగ్గరికి వెళ్ళా సరే మేము చేసేంత చేసినాం, దీనిలో ప్రయత్నంలో భాగంగా చేసిన దాన్ని అసెంబ్లీ తీర్మానం చేసినాక మీరు ఏమంటారు? మేము అనుకూలము, డైరెక్ట్ మీకే ఉన్నాయి అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యమాలకి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకే నష్టం జరిగింది వాస్తవం, కానీ మీరు ఉద్యమాలు చేయాలి కాదంటలేము. ఉద్యమాలు అవసరం లేకుండానే మీ చేతుల్లో పవర్ ఉంది కదా, మీరు అంటారు కదా మీ అనుకూలమని, మీ బీజేపీ పార్టీ అంటుంది కదా. రామరెడ్డి గారు 1 సెకండ్ మీ లైన్ తీసుకుంటాను, మీ వర్షన్ తీసుకుంటాను. ఒక నిమిషం కొండలరెడ్డి గారు 1 సెకండ్. తెలంగాణ రాష్ట్ర ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యా, వెరీ గుడ్ ఈవినింగ్. ఐ థింక్ మొదటిసారి మీరు డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐ న్యూస్ ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు, ఆఫ్ కోర్స్ బాధ్యతలు తీసుకునే ముందే అనౌన్స్మెంట్ అసెంబ్లీ సెషన్ లో తీసుకోవాల్సి వస్తుంది. యా, తప్పకుండా. ఓకే, ఎనీహౌ చెప్పండి ఏంటి 30 రోజుల్లో 30 అంటే సెప్టెంబర్ 30 లోపు సో దీనికి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలి, గ్రామ పంచాయతీ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి ఎట్లాంటి కొట్లాట జరగబోతుంది? సో ఢిల్లీ కేంద్రంగా ఒక ఉద్యమం రావాలి అని ఇందాక ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు మీకంటే ముందు ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఒక పెద్ద ఉద్యమం జరిగితే తప్ప కేంద్రం అంటే ఈ స్లోగన్ బయటికి రాదు. సో ఇట్లాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారా? స్పెషల్ జీవో ఏమైనా ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉంటుందా? కేంద్రం పైన కొట్లాడబోతున్నారా? సో ఎట్లా తీసుకురాబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, అదేవిధంగా నా తోటి పార్టిసిపెంట్స్ కూడా నమస్కారం. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల మన సెషన్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 ప్రతిపాదనలు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, వాటి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రానికి పంపించిన తీర్మానంలో ముఖ్యంగా బీసీ కులగణన మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా అతి తక్కువ సమయంలో మరి పూర్తి కులగణన చేసి మనం కేంద్రానికి పంపించినాం. సో కేంద్రం దాన్ని ఈ రోజు యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేది ఒకటి. చేయకపోతే యాక్సెప్ట్ చేస్తా చేయదా ఒక కేంద్రం ఇంత అతి తక్కువ సమయంలో మరి జనగణన చేపడతామని చెప్పి తప్ప వారు ఇంకా విధి విధానాలు ఏది ప్రకటించిన సందర్భాలు ఇప్పుడు లేవు. సో ఏదేమైనా కానీ ఎన్నికలు సెప్టెంబర్ లోపు ముగించాలని హైకోర్టు తీర్పును గౌరవిస్తూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి పార్టీ పరంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అఫీషియల్ గా జీవో కనుక ఇస్తే అవతల కావాలని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే ఎన్నికలు కావాలని ఇబ్బంది పెట్టడానికో ప్రతిపక్షాలు దాన్ని కోర్టుకి ఇడిచి మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టించే కుట్రలు కూడా జరిగే వెసులుబాటు అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే మరి బీసీలకు అత్యధిక సీట్లు కల్పిస్తూ ఎన్నికలకు పోవడం ఒకటి, లేదంటే కేంద్రం మెడలు వంచేదాకా ఎన్నికల్ని ఆపడం రెండవ భాగం. సో ఎన్నికలు ఆపితే ప్రజలకు పరిపాలనా వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మరి 10వ తారీఖు కేబినెట్ మీటింగ్ లో పూర్తి నిర్ణయాలు కొలికొచ్చే పరిస్థితి ఉంది. పార్టీ అంతర్గత మరి కేబినెట్ మీటింగ్ లో ఒక కొలికి వచ్చిన తర్వాత మరి దాదాపుగా ఎన్నికలకు పోతామనే ఆశతోనే మేము ఆశిస్తున్నాం. మీ మాటల్లో అర్థమైంది. ఇక పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటాం, ఒక జీవో ఇష్యూ చేసి మేము 42% పద్ధతితో వెళ్తాం, ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అనేది మీ మాటల్లో అర్థమైపోయింది. ఓకే, వి ఆర్ టేకింగ్ దిస్ లైక్ ఎ స్టేట్మెంట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపొద్దున మిగతా పార్టీలు కూడా అదే విధంగా ఉంటాయా, లేదంటే అన్ని పార్టీలు ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ఏమైనా అఖిలపక్ష సమావేశం పెట్టి మిగతా పార్టీలను కూడా అందులో ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? సో ఈ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవు. ఇప్పుడు ఎన్నికల్లో పోతున్నామంటే అన్ని పార్టీల మధ్య పోరు నడుస్తున్నట్లు లెక్క. అలాంటి సందర్భాల్లో అఖిలపక్షం పెట్టి వారిని ఒప్పించాల్సిన అవసరం మాకు లేదు.
మేము మా నాయకుడు రాహుల్ గాంధీ, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి లక్ష్య సాధనలో, ఆశయ సాధనలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ తీర్మానం చేసి పంపించిందంటేనే వీఆర్ రెడీ టు Yes. ఇంప్లిమెంట్ ద కాస్ట్ సెన్సెస్. సో బీసీలకు న్యాయం జరగాల్సిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మా పార్టీ నిర్ణయం మేము ప్రకటించగలుగుతాం తప్ప వేరే పార్టీ మీద ఎలాంటి ప్రెషర్ కానీ మరి అదే విధంగా మేము చేసే పరిస్థితి ఉంది. కేంద్రం మీద చేయడానికి మాకు హక్కులు ఉంది. మనకు తప్పకుండా కేంద్రం మీద మేము తప్పకుండా ప్రెషర్ చేస్తాం. కేంద్రం దాన్ని అంగీకరిస్తే రేపు దేశమంతటా మరి సో ఈలో అంటే పార్లమెంట్ సెషన్ లో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తే ఛాన్స్ ఉన్నాయి. మన ప్రైవేట్ బిల్లు కోసం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా జూలై 22 నుంచి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. 10th కి ఇక్కడ కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత 22 నుంచి 28 వరకు జరిగే ఈ పార్లమెంట్ సెషన్ లో తప్పకుండా ఈ ఇష్యూని మేము లేవనెత్తుతాం, ఎండగడతాం, మరి మోడీ మెడలు వంచడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఈ అఖిల పక్షం మిగతా పార్టీల సహకారం కూడా తీసుకోవడానికి మేము మరి సిద్ధంగా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ ప్రైమ్ టైమ్ డిబేట్. సో ఖచ్చితంగా కేంద్రం ఒక 2 విషయాలు ముఖ్యమని చెప్తా. యా ప్లీజ్ రామరెడ్డి గారు. హైకోర్టు తీర్పులో ఈ పంచాయతీల ఎన్నికల పూర్తి ప్రక్రియ సెప్టెంబర్ 30 లోపల కంప్లీట్ చేయాలి. అవును. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే రిజర్వేషన్లు ప్రక్రియ 30 రోజులు అంటే జూలై 26 లోపల రిజర్వేషన్లు అవును. ప్రక్రియ పూర్తయ్యాలి. అవును. రిజర్వేషన్లు తేల్చేయాలి ఏ గ్రామ పంచాయతీ ఏ రిజర్వేషన్. కాబట్టి ఇప్పుడు 25 రోజుల టైమే ఉంది. ఈ 25 రోజుల టైంలో ఇది అయ్యేది జీవో, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే తప్ప అయ్యేది కాదు. పాయింట్ నెంబర్ 2, రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్ తేల్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. కాబట్టి వాళ్ళే చేయాలి. ఈ 2 ముఖ్యమైన పాయింట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. రైట్, చివరిగా శ్రీనివాస్ గారు, సో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి 20 రోజుల్లో, తో పాటు 30 లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాలి. అండ్ ఇప్పటిదాకా రామచంద్ర నాయక్ గారు కూడా మనతో మాట్లాడారు. సో పార్టీ పరంగానే ముందుకెళ్తాం, స్పెషల్ జీవో ఇష్యూ చేసుకొని, సో మా పద్ధతిలో మేము అనౌన్స్మెంట్ ఇచ్చినాం కాబట్టి మా పద్ధతిలో మేము ముందుకెళ్తామని చెప్పేసి ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పార్టీ లైన్లోనే వెళ్తున్నారు. బట్ ఇది పార్టీ లైన్ కాదు. రేపొద్దున కేంద్రం నుంచి కూడా అఫీషియల్గా దీనిపైన కొట్లాడేయాల్సినటువంటి అవసరం ఉంది, భవిష్యత్ తరాలకు, భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు కలగకుండా. సో ఎట్లా చూడొచ్చు శ్రీనివాస్ గారు? నేను అదే చెప్పిన ముందు మాటలు చెప్పిన విధంగా నిజంగానే ఈ ప్రభుత్వం బీసీలకు చిత్తశుద్ధితోని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి